విజయసాయి రెడ్డి గారు సిఐడి విచారణకు ముందు రోజు తెలుగుదేశం పార్టీ కీలక నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగా పరిగణింపబడే టీడీ జనార్దన్ను కలిసిన తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో రిలీజ్ చేసింది. అదే రెండు వీడియోలు కలిపి పైన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లాస్ట్ మీట్లో ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గురించి ఏం మాట్లాడారు, కింద ఎలా నిజమైంది అని. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగిపోయిన మరో వ్యక్తి అన్నారు. తనకు 3.5 సంవత్సరం రాజ్యసభలో స్థానం ఉంది, ఇంకా పీరియడ్ అని తెలిసి తాను రాజీనామా చేస్తే వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ వైసీపీకి రాదు అని తెలిసి కావాలనే చంద్రబాబుకు ఫేవర్ చేయడం కోసం రాజీనామా చేశారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి ఈ పని చేసిన వ్యక్తులు ఇప్పుడు వాళ్ళేవో స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళేవో వాంగ్మూలాలు ఇచ్చి ఆ వాంగ్మూలాలకు విలువ ఉంటుందా? ఇప్పుడు అటువైపు ఉన్న వ్యక్తులు ఎవరైనా మనం ఇటువైపు తీసుకొని వాళ్ళతో ఏదైనా కనుక వాంగ్మూలం ఇప్పిస్తే దానికి ఏమైనా కనుక విలువ ఉంటుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. సో విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయిన వ్యక్తి అని చెప్పి జగన్ గారు మాట్లాడుతుండగా కింద విజయసాయి రెడ్డి గారు వెళ్ళి టీడీ జనార్దన్తో కలిసి ఒక దగ్గర 45 నిమిషాల సేపు సమావేశం అవ్వడు. సో ఒకటైతే ఫ్యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతిదీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే మాట్లాడుతూ ఉంటారు. దాదాపు 90% ఏదో గాలిలో మాట్లాడడం అనేది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. చాలా చాలా తక్కువ ఏదో గాల్లో మాట అనేయడం. ఏది మాట్లాడినా కూడా దాని చుట్టూ డెఫినెట్లీ ఒక వర్తి ఇన్ఫర్మేషనే ఉంటుంది. తన దగ్గర ఆ మేరకు సమాచారం ఉంటుంది కూడా. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు తను మాట్లాడిన ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. సో 3 రోజుల కిందటే మాట్లాడారు చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి విజయసాయి రెడ్డి మాట్లాడారు అని. 3 రోజులు పూర్తి కూడా కాకముందే విజయసాయి రెడ్డి గారి వీడియోలు బయటకు వచ్చేసాయి. మరోసారి జగన్ మాట నిజమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ అయితే చేస్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారి ఈ వీడియోలను షేర్ చేసుకుంటూ